టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీసింది టీచర్. హోంవర్క్ చెయ్యలేదని దారుణాన్ని కొడిగట్టింది. కిటికీకి తలకిందులుగా వేలాడదీసిన వైనం అక్కడ కనిపిస్తోంది. విద్యార్థిని డ్రైవర్తో కొట్టించింది ప్రిన్సిపల్. హర్యానాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ప్రిన్సిపల్ తో పాటు డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. విద్యార్థులు అంటేనే అల్లరి చేసే స్వభావం ఉన్నవారు. అసలు అల్లర్లు చేయకపోతే వారు పిల్లలే కాదు. అలాంటి పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. కానీ ఈ కాలంలో ఉపాధ్యాయులు సహనం కోల్పోయి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చిన్న చిన్న విషయాలకే విద్యార్థులపై కఠిన శిక్షలు అమలు చేస్తూ ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారిందని కూడా చెప్పొచ్చు. ఆ ఫోటో కూడా మీరు క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు. హర్యానా చండీగఢ్లోని పానీపట్టు పట్టణంలోని శ్రీజన్ పబ్లిక్ స్కూల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్ విద్యార్థిపై కర్కశంగా వ్యవహరించింది. హోంవర్క్ చెయ్యలేదని 2వ తరగతి విద్యార్థిని కిటికీకి తలకిందులుగా వేలాడదీసి డ్రైవర్తో కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తాజాగా బాలుడిని కిటికీకి తలకిందులుగా కట్టి కొట్టిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. ఆ వీడియోను అయితే మేము ఇక్కడ మీకు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే యూట్యూబ్ రూల్స్కి వ్యతిరేకంగా చూపించలేం కాబట్టి ఇప్పుడు ఆ వీడియోని అయితే మేము చూపించలేకపోతున్నాం. ఈ ఘటన ఆగస్టు 13న జరిగిందని, బాలుడిని కిటికీకి తలకిందులుగా కట్టివేసిన వీడియోను బస్సు డ్రైవర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సెప్టెంబర్ 27న బాధిత కుటుంబానికి ఈ విషయం తెలిసిందని కూడా చెప్పారు. ఇందులో స్కూల్ ప్రిన్సిపల్ రీనా, బస్సు డ్రైవర్ అజయ్లపై బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 115, 127/2 అలాగే 351/2 బాల్య న్యాయ చట్టంలోని సెక్షన్ 75 కింద కేసులైతే నమోదు చేశారు. అయితే ఈ విషయంపై ప్రిన్సిపల్ ప్రశ్నించగా ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు వారిని కొట్టామని, అదే రోజు విద్యార్థి తల్లిదండ్రులకు కూడా తెలియజేశామని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే హోంవర్క్ పూర్తి చేయనందుకు విద్యార్థిని మందలించడానికి డ్రైవర్ను పిలిపించినట్లుగా కూడా ప్రిన్సిపల్ అంగీకరించడం జరిగింది. ఏదేమైనా చిన్నారి పట్ల ఇలా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర గడిపే సమయం కంటే టీచర్స్ దగ్గర గడిపే సమయమే ఎక్కువ. అందుకనే పిల్లల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుడికి తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇచ్చి ఆచార్య దేవోభవ అంటూ కీర్తించింది మన సమాజం. టీచర్స్ పిల్లల్ని తమ సొంత పిల్లలా భావించి విద్యాబుద్ధులు నేర్పేవారు. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా టీచర్ వృత్తిలో కూడా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం చాలా మంది టీచర్స్కు సహనం ఉండడం లేదు. చిన్న చిన్న విషయాలకే స్టూడెంట్స్కు దారుణమైన శిక్షలు విధిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇలాంటి 2 సంఘటనలు వార్తల్లో నిలిచాయని కూడా చెప్పుకోవచ్చు. హోంవర్క్ చేయని ఒక స్టూడెంట్ని తాడుతో కిటికీకి తలక్రిందులుగా వేలాడదీసిన దారుణ ఘటన ఒకటి కాగా, మరొకటి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు చిన్న పిల్లలను దారుణంగా చెంపదెబ్బ కొట్టడం. ఈ దారుణ సంఘటనలు హర్యానా రాష్ట్రంలో పానీప్లోని శ్రీజన్ పబ్లిక్ స్కూల్లో జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. హర్యానాలో పానీపట్లోని ఒక పాఠశాలలో చోటు చేసుకున్న 2 హృదయ విదారకర చిత్రాలు నెట్టింట్లో ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. విద్యార్థులను కొట్టడం, హింసించడం చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఒక విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి, ఆగ్రహాన్ని కూడా రేకెత్తించాయి. 2 వీడియోలు జాతల్ రోడ్డుని శ్రీజన్ పబ్లిక్ స్కూల్కు చెందినవిగా కూడా ఇప్పుడు ప్రజెంట్ తెలుస్తూ ఉంది. ఒక వీడియోలో 2వ తరగతి విద్యార్థిని కిటికీకి తాడుతో తలకిందులుగా వేలాడదీసి హోంవర్క్ చేయనందుకు కొట్టారు. ఇక మరొక వీడియోలో ఒక ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు చిన్నపిల్లలను దారుణంగా చెంపదెబ్బ కొట్టడం కనిపించింది. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ అమానవీయ సంఘటన పిల్లల రక్షణ చట్టాలు, విద్యాసంస్థల జవాబుదారీతనం గురించి కూడా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఇటు ముగిజా కాలనీకి చెందిన డాలీ మాట్లాడుతూ తన 7 ఏళ్ల కొడుకుని ఈ సంవత్సరం ఈ స్కూల్లో చేర్పించినట్లుగా కూడా ఆమె చెప్తోంది. తన కొడుకు చేసిన ఏకైక తప్పు హోంవర్క్ చేయకపోవడమే. మహిళా టీచర్ స్కూల్ డ్రైవర్కి ఫోన్ చేసి ఈ పిల్లవాడిని శిక్షించండి, తద్వారా తాను చేయాల్సిన పనిని జీవితాంతం గుర్తుంచుకుంటాడు అని చెప్పింది. ఆ తర్వాత డ్రైవర్ అజయ్ క్రూరత్వానికి ఉన్న అన్ని పరిమితులను దాటాడు. అతను తన కొడుకును మేడ మీద ఉన్న గదికి తీసుకెళ్లి తాళ్లతో కట్టి కిటికీకి తలక్రిందులుగా వేలాడదీశాడు. ఇంకా తన కొడుకును చెంపదెబ్బ కొట్టాడు.
అంతేకాదు అజయ్ తన స్నేహితులకు వీడియో కాల్ చేసి కొట్టడాన్ని కూడా చూపించాడని ఆ తల్లి చెప్తోంది. ఆ తర్వాత అతను ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడని స్టూడెంట్ తల్లి చెప్పి వాపోతోంది. ఆ వీడియో తన వద్దకు చేరినప్పుడు అది చూసి చాలా ఆశ్చర్యపోవడం నా వంతయిందని కూడా ఆ స్టూడెంట్ తల్లి చెప్తూ ఉంది.